ట్వంటీ ట్వంటీలోనే నా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. నిజంగా ఈ విజయం నాకెంతో ముఖ్యం. చిరాగ్ పాస్వాన్ బీహార్ యువ నాయకుడు, యువ సంచలనం. చిరాగ్ పాస్వాన్ కొద్దిసేపటి క్రితం అన్నమాట. ఆయన తాను గెలుచుకున్న 19 మంది ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్‌ని కలిసారు ఇందాకే. మూడో అతిపెద్ద పార్టీ, 5 పార్టీలు కదా కూటమి ఎన్డీఏ. బీజేపీ, జేడీయూ తర్వాత 29 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లను గెలుచుకున్నారాయన. మరి 2020 ముచ్చటేందంటే తెలుసు మీకు గూడా. మనం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తారు చిరాగ్ పాస్వాన్. ఎందుకంటే మొన్న 2024లో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్, లోక్సభ జనరల్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగినాయి. అంటే లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏపీకి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ టైంలో పవన్ కళ్యాణ్‌ను, చిరాగ్ పాస్వాన్‌ను పోల్చుకున్నాం మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తను పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించాడు. అంటే 100%. అట్లనే చిరాగ్ పాస్వాన్ కూడా 5 ఎంపీ టికెట్స్ ఇస్తే ఎన్డీఏ, బీజేపీ 5 ఎంపీ సీట్లు ఇస్తే 5 సీట్లను గెలుచుకున్నాడనమాట. అయితే అంతకుముందు కొద్ది రోజుల క్రితం, అంటే 4 ఏళ్ల క్రితం అతని పరిస్థితి ఏంటంటే అచ్చం మళ్ళీ పవన్ కళ్యాణ్ లానే. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఒక్క సీట్ మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ కాదు, పార్టీ నుంచి ఒకే ఒక్క సీట్లో ఒక ఎమ్మెల్యే గెలిచారు. చిరాగ్ పాస్వాన్ తనొక్కడే గెలిచాడు. 132 స్థానాల్లో పోటీ చేసి తనొక్కడు మాత్రమే గెలిచాడనమాట. అలాంటిది తను అంటే ఎంత పట్టుదల చూడండి. తండ్రిని కోల్పోయి పార్టీ దూరం అయ్యి రామ్‌విలాస్ పాస్వాన్ చాలా ఏళ్ళు ఎన్డీఏకు అంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంది చాలా కాలం పాటు. అటు వాజ్పేయి ఉన్నప్పుడు, మళ్ళీ మోదీ పీఎం అయిన తర్వాత కూడా ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. మంచి నాయకుడిగా పేరు ఆయనకి. ఒక నిబద్ధత గల నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా. ఆయన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైలుకి వెళ్ళాడు రామ్‌విలాస్ పాస్వాన్. ఒక మంచి నిబద్ధత గల, నిజాయితీ గల, విలువలు గల నాయకుడిగా, దళిత నాయకుడిగా ముఖ్యంగా. అట్లా బీహార్ ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన తదనంతరం నిజంగానే తండ్రి పేరు నిలబెడుతున్నాడు చిరాగ్ పాస్వాన్. విషయం ఏంటంటే చిరాగ్ తల్లి నాన్ దళిత్. కానీ ఆయన ఇప్పుడు బీహార్‌లో దళిత నాయకుడు ఎవరు అంటే చిరాగ్ పాస్వాన్. అంటే బీహార్‌లో దళిత నాయకుడు ఇంకెవరంటే చిరాగ్ పాస్వానే. రామ్‌విలాస్ పాస్వాన్ వారసుడిగా ఇంకా నెక్స్ట్ మళ్ళీ చిరాగ్ పాస్వానే అన్నంత పేరు తెచ్చుకున్నాడు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చాలా సవాళ్ళు. పార్టీ కూడా వాళ్ళ సొంత పినతండ్రి, చిన్నానే బాబాయ్ పశుపతి కోర్టుకెళ్ళింది పార్టీ విషయం అయ్యి. గుర్తివ్వలేదు కోర్టు. తర్వాత పేరు మార్చుకున్నాడు, పార్టీ పేరు. తండ్రి పేరు పెట్టాడు రామ్‌విలాస్ పాస్వాన్ అని. ఎల్‌జేపీ, లోక్ జనశక్తి పార్టీ, రామ్‌విలాస్ పాస్వాన్ పార్టీ అన్నమాట. అలాంటిది ఇంకా యువ బీహార్ నినాదంతో తను అసలు ఎప్పుడు డీలా పడలేదు. 132 చోట్ల పోటీ చేస్తే ఒక్కనే గెలిచినానని డీలా పడలేదు. జనాల్లో ఉన్నాడు, తిరిగాడు. పార్టీని అంతకంతకు ఇంకా ఒక గ్రౌండ్ లెవెల్‌లోకి పార్టీకి తీసుకెళ్లగలిగినాడు యువ బీహార్ నినాదంతో. ఒక యువ నాయకుడిగా నిజంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు చిరాగ్ పాస్వాన్ బీహార్ రాజకీయాల్లో. అలాంటిది ఇంకా చాలా జరిగినాయి ఆ టైంలో. 2020 ఎలక్షన్స్‌లో ఒక్కడే గెలిచాడు కదా! ఆ టైంలో ఆయన అంటే ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాడు. ఎన్డీఏలో జేడీయూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అంటే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో మాత్రం సపోర్ట్ ఇస్తూ అభ్యర్థులను పెట్టకుండా, జేడీయూ నితీష్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులను పెట్టి నితీష్ కుమార్ విజయావకాశాలను, అంటే నితీష్ కుమార్ గెలిచే స్థానాలకు గండి కొట్టాడు ఆయన. కేవలం చిరాగ్ పాస్వాన్ తన అభ్యర్థులను నిలబెట్టడం వల్ల ఓట్లు చీలి ఆ ప్లేస్‌లో ఆర్జేడీ గెలిచింది. అసలైతే నిజంగానే ఎన్డీఏ భాగస్వామ్యంగా పోటీ చేసుంటే, చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏతో కలిసి కూటమిగా పోటీ చేసుంటే అప్పుడే అసలు పూర్తిగా ఒక మంచి మెజారిటీ వచ్చేది. ఆర్జేడీ పని అప్పుడే అయిపోయేది ఇంకా చెప్పాలంటే. అసలు చాలా దారుణమైన పెర్ఫార్మెన్స్ కదా నిన్నటి రిజల్ట్ మనం చూస్తే. అలాంటిది చిరాగ్ పాస్వాన్ నిజంగా బీహారీలు కూడా ఆయనని నమ్మారు. చూడండి అసలు 5 ఏళ్లలో ఎంత మార్పో చూడండి. 5 ఏళ్లలో ఒకప్పుడు పార్టీని అసలు ఇంకా అయిపోయింది. ఏం పార్టీని నడిపిస్తాడు? రామ్‌విలాస్ పాస్వాన్ అంత లేదు అసలు. తండ్రేంది, ఈయనకేమీ లేదు అసలు. అసలు వారసుడే కాదని బాబాయ్ కూడా రావడం, నేనే నా అన్నకి వారసుని, నా పార్టీ నాది అని ఇన్ని సవాళ్ళు, ఇన్ని ఒడిదుడుకుల్లో నిలిచి గెలిచాడంటే నిజంగా గొప్ప విషయం కదా! ఉంది చిరాగ్ పాస్వాన్‌కి బీహార్ రాజకీయాల్లో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటది. అసలైతే నిన్న మొన్నటి వరకు అంటే ఒక చర్చ కూడా నడిచింది. ఏందంటే నితీష్ కుమార్ నిజంగా సరే గెలుపుకు చాలా రకాల మనం చెప్పుకుంటున్నాం, మహిళల ఓట్లు అంటున్నాం. ఆయన నిజంగా బీహార్‌ని చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాడు. చాలా బాగా చేశాడు. బీహార్ వికాస్‌కి ఆయన చాలా ఇది చేశాడని చెప్పుకుంటున్నాం కదా! సరే ఎన్ని కారణాలు ఎలా ఉన్నా
ఒక్క చిన్న నెగెటివ్ ఉంది ఆయనకి. ఏందంటే తరచూ కూటములు మారుస్తారని. అసలైతే 2020 ఎలక్షన్స్‌లోనే ఎన్‌డీఏతో పోటీ చేసి, బీజేపీతో కలిసి పోటీ చేసి, కొద్ది రోజులకే మళ్ళీ బయటకొచ్చి ఆర్‌జేడీ పొత్తుతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడాయన. అంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నిజంగా ఎంత అసలు అద్భుతమైన తీర్పో బిహారీలు ఎంత చైతన్యవంతంగా, ఎంత తెలివైన తీర్పునిచ్చారో చూడండి. ఇప్పుడు కేంద్రంలో భయపెట్టి అసలు ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చే అవకాశం లేదు. ఇంకా చచ్చినట్టు ఉండాల్సిందే ఎన్‌డీఏలో. ఆయన బయటకొచ్చినా సరే, బిహార్‌లో ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చినా సరే, మిగతా పార్టీలన్నీ కలిసినా 122 కాదు. మ్యాజిక్ ఫిగర్ 122. 243కి 122 ఎవరికైతే ఉంటాయో, ఏ కూటమికైతే ఉంటాయో, ఏ పార్టీకైతే ఉంటాయో వాళ్ళే సీఎం అవుతారు గదా! ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. బీజేపీతో ఖచ్చితంగా చచ్చినట్టు ఉండాల్సిందే అన్నమాట. అటు కేంద్రంలో సపోర్ట్ చేయాల్సిందే, ఇక్కడ సపోర్ట్ తీసుకోవాల్సిందే నితీష్‌కి. అందులో ఇంకా రామ్ విలాస్ పాశ్వాన్ వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ నిజంగా అద్భుతమైన ప్రదర్శన అని చెప్పొచ్చు. ఏంటది క్రికెట్ పరిభాషలో గూడా వాడుతున్నారు స్ట్రైక్ రేటు అది ఇది అంటూ. నిజంగా గూడా 29 స్థానాల్లో పోటీ చేసి 19 మందిని గెలిపించుకున్నాడు. క్రమక్రమంగా బలపడుతున్నాడు. ఒక దళిత నాయకుడిగా బిహార్ ఇంకా దళిత లీడర్ అంటే ఇంకా ఆయన దరిదాపుల్లో ఎవరు లేరు. చిరాగ్ పాశ్వాన్ మాత్రమే. అందులోను యువ లీడరు. ఇట్లా తన మాట తీరుతో, తన హుందాతనంతో, తన రాజకీయంతో నిజంగా బిహారీ వాసుల మనసులైతే చూరగొన్నాడు. ఈ కూటమి మిగతా స్థానాల్లో గూడా అంటే కూటమి ఇంత ఘన విజయం వెనుక, అద్భుతమైన విజయం వెనుక చిరాగ్ పాశ్వాన్ పాత్ర గూడా ఉంది ఖచ్చితంగా డెఫినెట్‌గా. చెప్పాను గదా! ఆ టైంలో నితీష్ కుమార్ తరచూ కూటములు మారుస్తాడు గాబట్టి, ఒకవేళ ఇప్పుడు 43 స్థానాలు గదా ఇంతకుముందు. అంతకన్నా తక్కువొస్తే, ఏమాత్రం తక్కువొచ్చినా చిరాగ్ పాశ్వాన్‌ను ముందు పెట్టుకొని పోతది భారతీయ జనతా పార్టీ. చిరాగ్ పాశ్వాన్‌ను ముఖ్యమంత్రి చేస్తదన్న ప్రచారం గూడా జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు లీడర్స్ గానీ, ఆ స్థాయిలో ఒక జనాకర్షక లీడర్ లేరనమాట. సుశీల్ మోడీ ఉండేవారు. ఆయన కాలం చేశారు. వీళ్ళంతా సమకాలీనులు మళ్ళీ. అంటే లాలూ, నితీష్, సుశీల్ మోడీ, రామ్ విలాస్ పాశ్వాన్ వీళ్ళందరూ కూడా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో, బిహార్ రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎప్పటికైనా అంటే పరిశీలకులు చెప్తున్నమాట, ఎప్పటికైనా బిహార్ రాజకీయాలు అంటే బిహార్ సీఎం అవుతాడు చిరాగ్ పాశ్వాన్. ఇంకా చాలా మంది యువ నాయకులు బయటకొచ్చారు. ఇప్పుడు బీజేపీ నుంచి మైథిలి ఠాకూర్ 25 ఏళ్ల అమ్మాయి. ఇందాక ఎక్కడో చూసా. 21st సెంచరీలో పుట్టిన ఫస్ట్ ఎమ్మెల్యే అంట. నిజంగానే కదా! 2000 సంవత్సరంలో పుట్టిందామె. 25 ఏళ్ల యువ ఎమ్మెల్యే ఇప్పుడు బిహార్‌లో అడుగుపెట్టబోతోంది. తను కూడా బాగా ఇంకా నిన్న ఇవాళ తనే ట్రెండింగ్ అన్నమాట. చిరాగ్ పాశ్వాన్ అట్లనే మైథిలి ఠాకూర్. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.